అండ్ పీసీఓడి వాళ్ళకి కూడాను కొన్నిసార్లు పీసీఓడి ఉంటూ కూడాను మనకి ప్రెగ్నెన్సీ అది క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అసలు బేసిక్గా. పీసీఓడి తోటి వాళ్ళకి ఏమైనా కొంచెం డిఫరెన్సియేషన్స్ ఉంటాయి? ఏం ఉండదు. పీసీఓడి తోటి, పీసీఓడి అనేది ఒక ఎంటిటీ, ఇట్ ఈజ్ నాట్ ఏ పెద్ద డిసీజ్ కాదు. పీసీఓడి తోటి ప్రెగ్నెన్సీ రావడమే కష్టం. వచ్చాక అసలు అది ఎటువంటి ఇబ్బంది పెట్టదు. హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల ఎగ్ రిలీజ్ సరిగ్గా లేకపోవడం అవి ఉండి కొంచెం ఇబ్బంది, ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ ఇబ్బంది. వాటిని మనం రెగ్యులరైజ్ చేసుకుని వన్స్ బేబీ ఫామ్ అయిపోతే ఓన్లీ థింగ్ హార్మోనల్ సప్లిమెంట్ ఇవ్వాలి. పీసీఓడి వాళ్ళకి హార్మోన్స్ తక్కువ ఉంటాయి. సో అది మనం కొంచెం సప్లిమెంట్ ఇచ్చి తీసుకెళ్ళిపోతే అసలు పీసీఓడి తోటి అటువంటి బేబీ డిఫెక్ట్స్ రావడము అట్లా ఇబ్బందులు ఏం లేవు. ఫస్ట్ 3 నెలలు కానీ జాగ్రత్తగా వెళ్ళారా హ్యాపీ అయిపోయింది, ఇంకా అది ముందు క్యారీ అయిపోతూ ఉంటుంది. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా ఈ టెస్టులు చేయాలి అంటే ఏ టెస్టులు సజెస్ట్ చేస్తారు? ప్రెగ్నెన్సీలో మినిమం అంటే మ్యాండేటరీ టెస్ట్లు అని ఉంటాయి. అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రోటోకాల్స్లో కూడా మనం పెడతాం. అవి యాంటీనేటల్ ప్రొఫైల్ అంటారు. అంటే ఏ ఊరు వెళ్ళినా అదే, ఏ దేశం వెళ్ళినా అవి కంపల్సరీ. లైక్ ఏంటి, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అది కంపల్సరీ. ప్లేట్లెట్స్ అని మీకు తెలిసే ఉంటుంది, కొంతమంది ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో అసలు బేసిక్గా ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి. సో అది షుగర్స్ కంపల్సరీ చూసుకోవాలి. నీ కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోవాలి. వైరల్ మార్కర్స్ అంటాం, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ కొన్ని ఉంటాయి, అలాంటివి కంపల్సరీ తెలుసుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే బ్లడ్ గ్రూప్ ద్వారానే బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించుకోవడము. నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి కొంతమందికి, మీరు వినుంటారు ఏ నెగిటివ్, అలాంటి వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే డెలివరీ అయిపోగా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఏమన్నా బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం ఆ బ్లడ్ని రెడీ చేసుకోవడానికి. సో బ్లడ్ గ్రూప్ కంపల్సరీ. అలాగే థైరాయిడ్ కంపల్సరీ. ఇప్పుడు ఉండే కాలంలో ఆల్మోస్ట్ 10 మందిలో 4-5 థైరాయిడ్ ఉంటుంది. సో థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఇవన్నీ మామూలుగా బేసిక్ బ్లడ్ టెస్ట్. ఇవి కాకుండా కొంతమందికి స్పెషల్ టెస్ట్లని చేస్తాం. అంటే ఇప్పుడు కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి కొన్ని టెస్టులు సెపరేట్గా, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి, దాంట్లో థరోగా చేసుకోవడం. అట్లా ఇప్పుడు నాకు షుగరే ఉందనుకోండి, షుగర్కి సంబంధించి డీప్గా టెస్టులు ఇవి కంపల్సరీ. కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని డిపెండ్స్ ఆన్ ద కాంప్లికేషన్. ఇవి కాకుండా యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే యూరిన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ప్రోటీన్ పాస్ అవుతుందా, బ్లడ్ పాస్ అవుతుందా, ఇవి చూసుకుంటాం. ఇవి కాకుండా స్కాన్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి స్కాన్. 12 వారాలకు ఒక స్కాన్, 15 వారాలకు ఒక స్కాన్, 23 వారాలకు ఒక స్కాన్, ఎట్లా అంటే మ్యాండేటరీ స్కాన్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్గా మనకి కావాల్సినవి. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇవన్నీ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని ఎక్కువ చేస్తారు, ఓవర్ కేర్ లాగా. మ్యాండేటరీవి మనకి ఎక్కడైనా, ఇప్పుడు మీరు గాంధీ వెళ్ళినా, ఉస్మానియా వెళ్ళినా, అవన్నీ కంపల్సరీగా రొటీన్గా అయిపోతూ ఉంటాయి. అది కూడా ఒకసారి కాదు, మధ్యలో అంటే 4th మంత్లో చెక్ చేసుకుంటూ ఉంటారు, 7th మంత్లో, 5th మంత్ టీఫా అన్నారు కాబట్టి అవన్నీ చేసుకుంటూ టైంని బట్టి స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పారు